సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ వైసీపీ నేత పేర్ని నాని గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి సార్. అంటే ఈ రప్ప రప్ప నరకడం ఏంటి అన్నీ చీకట్లోనే జరిగిపోవాలి. ఆ తర్వాత మనకేం తెలియనట్టు యాక్ట్ చేసి పరామర్శించాలని చేసిన కామెంట్స్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. సో ఇది కూడా ఒక రివెంజ్ పాలిటిక్స్‌లో భాగంగానే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే రేపు అధికారంలోకి మేము వస్తాము ఇప్పుడే చెప్తున్నారు. మరి ఆ కామెంట్స్‌ని ఏ విధంగా చూడొచ్చు? టీడీపీ వాళ్ళు కూడా ఫుల్ ఫైర్ అవుతున్నారు ఆ కామెంట్స్ పైన. మీరేం చెప్తారు సార్? టీడీపీ వాళ్ళు ఫైర్ అవటం కంటే కూడా గుడివాడలో బ్యానర్లు పెట్టారు. అవును. గుడివాడలో ఏమని పెట్టారు అంటే, కుప్పంలో చంద్రబాబు నాయుడు గనక గెలిస్తే నేను అతని బూట్లు తుడుస్తాను అని అన్నటువంటి కొడాలి నాని ఏమైపోయాడు. ఇప్పుడు చంద్రబాబు గారి బూట్లు తుడవాల్సిన టైం వచ్చింది, నువ్వు అర్జెంటుగా వచ్చాయి ఎక్కడున్నా అని పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి చంద్రబాబు బూట్ల దగ్గర కొడాలి నాని తలకాయ పెట్టి ఫోటోలు పెట్టారు. పెట్టి బ్యానర్లు పెట్టారు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. సో ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వీడియోలు చేయటం, మాటలు చెప్పడం ఇవన్నీ జరిగిపోతున్నాయి. ప్రతీకార రాజకీయాలకి చాలా పెద్ద రణక్షేత్రంగా మారబోతున్నట్టుగా కనిపిస్తోంది అది ఆంధ్రప్రదేశ్. ఇది కాదు జరగాల్సింది. నిజానికి జనం ఎలా సఫర్ అవుతున్నారు అనేది, ఈ కూటమి పాలనలో ప్రజల పరిస్థితి ఏమిటి అనేది సైలెంట్గా జనంతో కలిసి వెళ్ళి ఎక్కడికక్కడ మాట్లాడుతూ ఆ ఇష్యూ బేస్డ్గా చిన్న చిన్న పోరాటాలు మొదలు పెడితే అది దాని ప్రభావం చాలా ఉంటుంది ఆ పార్టీ మీద. ఆ పార్టీ ఇమేజ్ పెంచుతుంది. కానీ ఇవి కాదు. ఇలాంటివి ఇన్సైడ్ మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ ఇన్సైడ్ మీటింగులు కూడా ఎవరో ఒకరు రికార్డ్ చేసి బయట పెడుతున్నారు. ఇప్పుడు పేర్ని నాని ఏదో ప్రపంచంలోకి వచ్చేస్తుందని మాట్లాడి ఉండడు. అది ఇన్సైడ్ కార్యకర్తల సమావేశం వాళ్ళ ఆఫీస్లో ఎక్కడో జరిగినట్టుంది. అది దాన్ని ఎవరో షూట్ చేసి బయటేశారు. ఇది రెండు కారణాలు ఉంటాయి. అంటే వార్నింగ్ ఇద్దాం అవతల వాళ్ళకి అనేటువంటి ఒక ప్రోగ్రాం లోపల పనిచేస్తూ ఉంటుంది కొంతమంది కార్యకర్తలు. వాళ్ళు ఇది షూట్ చేసి ఆయన పేరుతో బయటకి రిలీజ్ చేసేసి ఉంటారు. ఇది బయటికి వెళ్తుంది అనే కాన్షియస్తో ఆయన మాట్లాడి ఉంటాడని నేను అనుకోవడం లేదు. ఆ మేరకు విచక్షణ ఉంది ఆయనకి. పేర్ని నాని ఈ జనరేషన్లో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదు, అసలు ఆ ఫ్యామిలీయే పొలిటికల్ ఫ్యామిలీ. వాళ్ళ తండ్రి గారు పేర్ని కృష్ణమూర్తి దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి ఆయన బయట మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడే ధోరణి ఒకలా ఉంటుంది. ఇన్సైడ్ కార్యకర్తల్ని ఇన్స్పైర్ చేయడానికి కొంచెం అగ్రెసివ్ టోన్లో కొన్ని మాటలు మాట్లాడతారు. వాటిని తీసుకొచ్చి బయట పెట్టి మాట్లాడటం, అంటే కార్యకర్తలని వాళ్ళు సిద్ధం చేస్తున్నారు, ఇలా ట్రైన్ చేస్తున్నారు అని బయట వాళ్ళు కౌంటర్ దాడి చేస్తారు అనివార్యంగా. అదే చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఈ వివాదాలకు ఎందుకు తావివ్వాలి అసలు? ఇప్పుడు ప్రతి ఒక్కటి చేతిలోనూ ఫోన్ ఉంటుంది. ఎక్కడా కూడా లైన్ దాటి మాట్లాడే పరిస్థితి లేదు. విత్ ఇన్ ఫ్రెండ్స్ ఎవరితోనైనా ఫ్రెండే, మనవాడే, ఆంతరంగిక సమావేశమై అని మాట్లాడుతున్నా ప్రైవసీ ఉండటం లేదు. ఏదో ఒక ఫోను, ఏదో ఒక యాప్ ఆన్లో ఉంటుంది. ఆ యాప్లో నుంచి మాట్లాడింది ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఎక్కడ మాట్లాడినా నాలిక చేత్తో పట్టుకుని మాట్లాడాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో మనం ఉన్నాం. బిగ్ బాస్ వాచింగ్ యూ అనేటువంటి ఒక కండిషన్లో ఉన్నప్పుడు కార్యకర్తల సమావేశం కదా, ఇక్కడ కెమెరాలు లేవు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. కాబట్టి ఆ సంయమనం పాటించాలి, ఆ జ్ఞానంతో, ఆ ఎరుకతో వ్యవహరించాలి ఎవరైనా సరే. ఎక్కడెక్కడ వీడియోలు బయటకు వస్తున్నాయి కదా, ఏది ఆగింది, ఏది ఆగట్లేదు. ఫోన్లో రికార్డ్ అయిపోతున్నాయి మాట్లాడే మాటలు. ఫోన్లో ఎవరైనా ఓవర్ స్టేట్మెంట్లు ఇచ్చినా అది రికార్డ్ అయి ప్రపంచంలోకి వచ్చేస్తుంది. ఎవరి జీవితం సేఫ్ కాదు. ఏ ఎమోషను కూడా ఆ ఎమోషన్ని షేర్ చేసుకునేటువంటి సందర్భం లేదు. ఎవరి మీదైనా కోపం ఉంటే పర్సనల్గా కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసేసి కడిగేసుకుని బయటకు వచ్చేద్దామన్నా కుదరని పరిస్థితుల్లో ఉన్నాం మనం. అందుకని కాన్షియస్గా లేడు ఆయన కాన్షియస్గా లేకుండా తనదైన ధోరణిలో కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని పెంచడం అనే
ఒక స్పిరిట్లో మాట్లాడేసి ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇప్పటికైనా ఆయన పార్టీ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీనికంటే గౌరవప్రదంగా పార్టీ ఇమేజ్ పెంచేటువంటి కార్యక్రమాలు ఏమిటి అనేది చూస్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కూడా జనంలోకి వెడుతున్నాను అంటే జనాన్ని మొబిలైజ్ చేసి తను వెళ్ళి అలా కలవటం కాదు. ఇప్పుడు గతంలో ఆయన పాదయాత్ర చేశాడు. ఏది తెలుగుదేశం పార్టీ మీద ఛాలెంజ్ చేసి నేను గెలిచి ముఖ్యమంత్రిగా ఈ సభకు వస్తారని బయటకు వెళ్ళిన తర్వాత ఆయన జనంలోనే ఉన్నాడు, పాదయాత్ర చేశాడు. అలా ఆర్గానిక్గా జనం తన దగ్గరికి వస్తే తమ సమస్యలు చెప్పుకోవడం వేరు, ఈజీ వేరు. ఆ కార్యక్రమం చేస్తే ఇప్పటికీ ఆయనకి ఉంది మైలేజ్. ప్రజలు ఆప్షన్ లేక కొట్టుకుంటున్నారు అక్కడ. ఎవరితో మొరపెట్టుకోవాలో తెలియట్లేదు, అందరూ ఒక్కటిగానే కనిపిస్తున్నారు. మేము ప్రత్యేకం అని ఒక్క హింట్ ఇవ్వగలిగితే ప్రజలు కదిలి వాళ్ళ వెనకాలకు వస్తారు, వైసీపీ వెనక్కి. అలా ప్రజల్ని కదిలించేటువంటి కార్యక్రమాలు ప్రోగ్రాం లేదు వాళ్ళ దగ్గర. అది దాని మీద ఫోకస్ పెట్టి దాని మీద దృష్టి పెట్టి అక్కడ పనిచేయగలిగితే మంచిది. ఇలాంటి దానికి కార్యకర్తలని సన్నాహం చేయాలి. దానికి కార్యకర్తలని సన్నాహం చేయటానికి ఇలాంటి ఓవర్ స్టేట్మెంట్లు ఇవ్వక్కర్లేదు. అందుకని కొంచెం మాట్లాడినా అది అక్కడ ఉండదు అనే విషయం తెలుసుకోవాలి. ఎక్కడైనా సరే నలుగురు కలిసి ఉన్న దగ్గర మాట్లాడేటప్పుడు సంయమనంతో, అది బయట ప్రపంచం వింటోంది అనే స్పృహతో మాట్లాడాలి. మనం మాట్లాడుతున్నది ఈ నలుగురే వింటున్నారు అనే స్పృహ ఉండకూడదు. ప్రపంచం మొత్తానికి మనం చెప్తున్నాం, ప్రపంచం మొత్తం వింటోంది, మనం ఓపెన్గా ఉన్నాం అని అనుకోవాలి. అంటే గతంలో ఒక మాట ఉండేది, గోడకు చెవులు ఉంటాయి. గోడకు చెవులు ఉంటాయి కాబట్టి బయట మాట్లాడుకోవడమే మంచిది అనుకునేవాళ్ళు. ఏదైనా గదిలో కూర్చుని మాట్లాడుకునే విషయాలు ఓపెన్ ఎయిర్లో మాట్లాడుకోవడం మంచిది అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఓపెన్ ఎయిర్ కాదు, గదిలో కాదు, ఎక్కడ మాట్లాడుకున్నా ప్రపంచానికి తెలుస్తోంది. అందుకని దేనికి ప్రైవసీ లేదు. ఈ ప్రైవసీ ఉండటం లేదు అనే స్పృహతో ఏ సమావేశంలో మాట్లాడినా అది ఇండోరా అవుట్డోరా అనేది మార్చిపోయి పద్ధతిగా బిహేవ్ చేయాలి, పద్ధతిగా రాజకీయం చేయాలి. ఆ రాజకీయం పద్ధతిగా చేయగలిగితే జనం వెయిట్ చేస్తున్నారు అలాంటి ఒక ఆల్టర్నేటివ్ కోసం. ముగ్గురు ఒకేలా కనిపిస్తున్నారు అక్కడ. వైసీపీ, జనసేన, టీడీపీ మూడు ఒకేలా కనిపిస్తున్నాయి. మేము వాళ్ళలా కాదు అనేటువంటి తన ప్రత్యేకతని చాటుకునే విధానాలు రూపకల్పన చేసుకుని మూవ్ అవ్వగలిగితే వైసీపీకి ఒక మైలేజీ దొరుకుతుంది. కానీ వైసీపీకి కూడా ఇలా బిహేవ్ చేస్తుందంటే వాళ్ళు ప్రజలు ఓట్లేసి టీడీపీని గెలిపించారు అని వాళ్ళు అనుకోవట్లే. ప్రజల కటాక్షం వల్ల టీడీపీ గెలిచిందని అనుకోవడం లేదు. అదే క్రమంలో ప్రజలు తమని తిరస్కరించడం వలన ప్రతిపక్షంలో ఉన్నామని కూడా అనుకోవడం లేదు. ఢిల్లీ వాళ్ళని కరుణించింది, ఢిల్లీ మనని కరుణించలేదు. అందుకని మనం ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు అని అనుకుంటున్నారు. అందుకని ఢిల్లీ కటాక్షం ఉంటే చాలు అని ఢిల్లీ మీద భారం వేసి వీళ్ళకి సహజంగా పార్టీ ఉనికి నిలబెట్టుకోవడానికి టీడీపీ మీద దాడులు చేస్తున్నారు. ఈ ధోరణి అనుకుంటే బాగుపడతారు. ఓకే సార్.